అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడం కోసం రావడం జరుగుతూ ఉంది. రేపు ఓరకల్లులో 10 గంటలకు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాణ్యం మీదుగా ఆర్లగడ్డ హైవే మీదుగా వెళ్ళి ఐలూరు మెట్ట నుంచి సీతారాపురం గ్రామాన్ని చేరుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో పరిణామాలు ఈ 2 మాసాల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా టీవీలలో చూస్తూ ఉంటే చూడబుద్ధి కావడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనలో చూసాం, రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం, రకరకాల కిరణ్ కుమార్ రెడ్డి, రోషే లాంటి పాలన కూడా చూసాం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు. ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రావడం జరిగింది. ఏమనుకుంటా ఉన్నారు నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు అమలు పరుస్తున్నారు, మాకు చూపిస్తూ ఉన్నారు దారి. నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ఇలాగనే చేయండి అని చెప్తా ఉన్నారు. వడ్డీ అసలు ఎక్కిస్తాం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అసలు వడ్డీ వేసి అన్ని రకాలుగా మీరే దారి చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు కూడా ఇట్లా చేయండి, మాకంటే ఇంకా బాగా చేయాలనేట్టు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దారుణమైనటువంటి విషయాలు, ఇట్లాంటి దుర్మార్గం ఎవరో పాపం అనామకులు బలైతా ఉన్నారు. సుబ్బరాయుడు అనామకుడు, పాపం ఆయనకి సంబంధమే లేదు, బీదవాడు, ఏమి లేదు. కొడుకు ఏజెంట్ కూర్చునేందుకు ఇంట్లో పోయి దుర్మార్గంగా చంపడం జరిగింది. ఆయన ఈ యొక్క శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 91లోనే ఈ యొక్క నేర చరిత్ర గలవాడు. 90 మళ్ళీ 2001, 2002లో డబుల్ మర్డర్ చేశాడు. మళ్ళీ బోర్లను కాల్చాడు. 420 కేసులు ఉన్నాయి. అంతే ఫోర్జరీ చేయడం. ఎవరన్నా తండ్రి 2 కొడుకులకు ఆస్తి రాసిస్తే తండ్రి చనిపోయినా అంటే పాత డేట్ వేసుకొని ఫోర్జరీ సంతకాలు చేసి కొడుకుల మీద పోయి ఈరోజు భూమి నాన్న రాసిచ్చాడు మాకు ఇస్తావా లేదని బెదిరించే రోజులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు. దాదాపు 59 కేసులు గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి 59 కేసులు. బోర్లు కాల్చాడు, బోర్ వేయలేదని చెప్పి. ఇక్కడ చాలా చోట్ల ఇక్కడ మన పద్మావతి నగర్లో చూస్తే సిగరెట్లు పెట్టి కాల్చినారు. ఒకప్పుడు భూములు రాసుకొని హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఎన్నో రకాలుగా ఎస్బీఐ కాలనీలు, నంద్యాలలో అవే ఎక్కడ చూసినా అనుడుగా. మనకు ఐలూరులో అయితే చంపుతామని చెప్పి ప్రతివాన్ని చంపుతాం, సంతకం పెడతావా లేదా లేకపోతే సెటిల్మెంట్ చేసుకుంటావా. ఇలాంటి ఆస్తులు ఎన్నో సంపాదించిన విషయాలు అందరూ తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం. మీరే అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మాండంగా ప్రజలు వినేతడిగా మా వాళ్ళు తప్పు చేసినా ఓర్చుకునేది లేదు, ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ జరిగే విషయాలు వేరుగా ఉన్నాయి. ఈరోజు దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. మీరు చేతగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి మంచి పద్ధతి కాదు. అనామకులు బయలుతాను, మీరు కొడతారు, మేము కొడతాం, ఏం లాభం వచ్చే మధ్యలో తిని తనలు తినిపోయి అనామకులు. కాబట్టి ఇలాంటివి ఎవరు చావడంలా, లీడర్లు ఎవరు చావడంలా, అనామకుల మధ్యన బలవుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివి ఎన్ని చర్యలు మానుకోవాలి. ఇప్పటికైనా మానుకుంటే సంతోషం, లేకపోతే తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎవరు చూస్తూ కూర్చోరు. ఎందుకంటే మంచి సంప్రదాయం కాదు ఇది. పోయిన రోజు ఫ్రాక్షన్లు చేసి ఆ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అణిచివేసి, ఫ్రాక్షన్ అణిచివేసి మంచి ఆఫీసర్లను వేసి బ్రహ్మాండంగా ఒక గాడిలో పెట్టారు. రోజు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా గాడిలో పెట్టారు. ఇప్పుడు గాడి తప్పింది. మళ్ళీ ఆయన వయసు తేడానా లేకపోతే కొడుకు యొక్క ప్రోద్బలమా నాకు అర్థం కాలేదు. ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సుబ్బరాయుడే కాదు, ఆర్లగడ్డలు జరిగినాయి, అదేవిధంగా పాణ్యంలో జరిగినాయి, అన్ని డోన్లో జరిగినాయి. డోన్లు అయితే భూములే కావాలంటున్నారు. మాకు ఏమన్నా భూమి పోతే నా పేరు మీద రాసిచ్చు అంటున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఒకటే కాదు, పత్తికొండలో జరిగినాయి. పత్తికొండలు ఏమైంది, ఆఖరికి వీళ్ళ దుర్మార్గాన్ని చూడలేక వైఎస్ఆర్ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపినారు. ఇంత దుర్మార్గం ఏం చేస్తారు? ఇంకా ఏదో ఒక రోజు ఇలాంటి తట్టుకోలేక వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళ ఇంటి మీదకి పోతే తిరగబడి అక్కడ చంపడం జరిగింది. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కళ్ళుండి కూడా చూడలేంటి కబోదుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరామర్శ చేయడమే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కోసం రేపు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. నేరుగా అక్కడ పరామర్శించి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేదా రిటర్న్లో ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని నాయకులను, కార్యకర్తలను కలవడం జరుగుతుంది.
మన ఇన్ఛార్జీలను మాజీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎంపీ గారి ఆఫీసులో కలవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మానుకోండి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరందరూ శాంతియుతంగా ఉండాలి, అందరూ బాయ్ బాయ్ అనేది ఉండాలి. ఇప్పుడు భూపాలరెడ్డి చెప్పినట్టు ఎప్పుడో ఓడిపోయిన వాళ్ళు ఏదో కోపంతో ఏదో ఒకటో సంఘటనలు చూసాం తప్ప గెలిచిన వాళ్ళు హ్యాపీగా 4 ఏళ్ళు ఎంజాయ్ చేయాల్సింది విడిచిపెట్టి ఇలాంటి గొడవలతో మనశ్శాంతి లేకుండా తయారు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం సుబ్బరాయని కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. ఓరకల్లు ఎయిర్పోర్టుకు 10 గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓరకల్లు హుస్సేనాపురం సోమయాలపల్లె మీద పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఐలూరుమెట నుంచి సీతారాంపురం పోయి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్లో ఇక్కడికి వచ్చి మళ్ళా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్ని ఇక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎంపీ గారి ఆఫీస్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు దాంతోపాటు ఇప్పుడు మాకు ఈ పాణ్యంలో కూడా హుస్సేనాపురం అయితేనే మా ఊళ్ళో ఉండే నాయకులు ఆల్రెడీ ఎంగనే అతన్ని కూడా అతన్ని కారు పగలగొట్టి అతన్ని కొట్టడం జరిగింది. గడివేమల మండలం ఒడ్లూట రవి అనే అతన్ని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే స్టేజీ, చనిపోయినాడని వదిలిపెట్టిన స్టేజ్ లేదా అదృష్టపతి అతనితో. అంటే మేమున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రానిలేదు. మామూలుగా రాజకీయాలలో ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా లిగాడు పెట్టుకొని నాకు ఎందుకు ఓటేయలేదని ఏదన్నా గలాటలు చూశాను తప్ప గెలిచిన వాళ్ళు మాత్రం గలాటలు పెట్టుకోవడం మొట్టమొదటిసారి మొత్తం. అంటే నేను 85 నుంచి రాజకీయాలలో ఉన్నాను కాబట్టి ఇటువంటి రాజకీయం మొట్టమొదటిసారిగా చూడండి. అంటే లోకేష్ కానీ రెడ్ బుక్ ద్వారా ఏమన్నా ఇదంతా కొత్త సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాడు అనేది అర్థం కాదు. పోలీసులు మాత్రం కోరేది ఒకటే, ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మీరు ఎవరు తప్పు చేసినా స్పేర్ చేయొద్దండి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పోలీసులను కోరేది ఒకటే, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఓరకల్లు ఎయిర్పోర్టుకు 10 గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓరకల్లు హుస్సేనాపురం సోమయాలపల్లె మీద పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఐలూరుమెట నుంచి సీతారాంపురం పోయి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్లో ఇక్కడికి వచ్చి మళ్ళా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్ని ఇక్కడ కూడా మాట్లాడడం, ఎంపీ గారి ఆఫీస్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మాకు ఈ పాణ్యంలో కూడా హుస్సేనాపురం అయితేనే మా ఊళ్ళో ఉండే నాయకులు ఆల్రెడీ ఎంగనే అతన్ని కూడా అతన్ని కారు పగలగొట్టి అతన్ని కొట్టడం జరిగింది. గడివేమల మండలం ఒడ్లూట రవి అనే అతన్ని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే స్టేజీ, చనిపోయినాడని వదిలిపెట్టిన స్టేజ్ లేదా అదృష్టపతి అతనితో. అంటే మేమున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రానిలేదు. మామూలుగా రాజకీయాలలో ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా లిగాడు పెట్టుకొని నాకు ఎందుకు ఓటేయలేదని ఏదన్నా గలాటలు చూశాను తప్ప గెలిచిన వాళ్ళు మాత్రం గలాటలు పెట్టుకోవడం మొట్టమొదటిసారి మొత్తం. అంటే నేను 85 నుంచి రాజకీయాలలో ఉన్నాను కాబట్టి ఇటువంటి రాజకీయం మొట్టమొదటిసారిగా చూడండి. అంటే లోకేష్ కానీ రెడ్ బుక్ ద్వారా ఏమన్నా ఇదంతా కొత్త సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాడు అనేది అర్థం కాదు. పోలీసులు మాత్రం కోరేది ఒకటే, ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మీరు ఎవరు తప్పు చేసినా స్పేర్ చేయొద్దండి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పోలీసులను కోరేది ఒకటి, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోరడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.